వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయోత్సవ సభ భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరుగుతుంది. అయితే ఈ సభకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంట్లో ఎంత నిజం ఉందంటారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా అనేది పక్క పెడితే గణనీయంగా అన్ని వర్గాల వారు ఆ సభను చూడాలని వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేనలు కాకుండా వేరే వ్యక్తులు కూడా తెలుగుదేశాన్ని అభిమానించే వ్యక్తులు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఒక సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన యువగలం, ఆ తర్వాత అక్కడ ముగించబోతున్నారు. అదే కాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్న తర్వాత పెడుతున్నటువంటి మొట్టమొదటి సమావేశం, అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళలో వారు ఇచ్చే ప్రసంగాలు, వారు ఇచ్చే ప్రసంగాలు సూచనలు ఏ విధంగా ఉంటాయనేది వారు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే వస్తాడు కావచ్చు, దాంట్లో ఏముంది. అంటే ఆయన అభిమానులు కానీ ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా వస్తే ఇంకా టీడీపీకి హైప్ వస్తుంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థ అనేది మొత్తం నియమావళి ప్రకారంగా ప్రజల సంక్షేమం, ప్రజల గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక వ్యక్తి గురించో వ్యక్తుల గురించో పార్టీ ఆగేది కాదు, కార్యక్రమాలు ఆగేది కాదు. ఎవరు వచ్చినా వీ విల్ వెల్కమ్. ఎవరిని కాదు అని అన్నికి లేదు. ఆఫ్టర్ ఆల్ ఈజ్ మా ఫ్యామిలీ మెంబర్ ఓన్లీ కదా, కుటుంబ సభ్యుడే కదా. అన్న వస్తారా రానా అంత ఆసక్తిగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా వస్తాడు, ఆయన మా షెడ్యూల్ ప్రకారం చూసి వీళ్ళుంటే రావచ్చు. ఎవరిని వద్దనే ప్రసక్తి మాత్రం ఉండదు. వస్తే వెల్కమ్ చేస్తాం. వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఇచ్చింది, ఇస్తుంది కూడా.